అదేలేండి ఫింగర్స్ క్రాస్డ్. అవును. మానిఫెస్టేషన్ అంటున్నారు Yes, కదా! అదే ఈ yes. మధ్య. కానీ అది ఒక అదొక వెరీ సిగ్నిఫికెంట్ యాంగిలేనండి. అవును. ఎందుకంటే యూ ఆర్ ది డాటర్ ఆఫ్ ఏ వెరీ టవరింగ్ హీరో Yes. సౌత్ ఇండియాలో కదా! అవును. సో, మీ దగ్గరకొచ్చి గబుక్కుమని వాళ్ళకి నచ్చినట్టుగా కథ చెప్పలేరు. అవును. అవును. రెగ్యులర్ క్యారెక్టర్ చెప్పలేరు. మాస్ మసాలా క్యారెక్టర్ అసలే చెప్పలేరు హ్మ్. మీకొచ్చి. కదా! అవును. అలా మీరు వదిలేసిన సినిమాలున్నాయండి? చాలా ఫిల్మ్స్ యాక్చువల్లీ. వాటెవర్ ఐ డిడ్ంట్ డూ అన్నీ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. అవునా? అవును. అండ్ ఏదో ఒక చిన్న ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ బికాజ్ మీరు చెప్పినట్టు ఇట్స్ బిన్ అ జర్నీ కదా! యెస్. సో ఐ డోంట్ రిమెంబర్ వాట్, వై, వెన్ అండ్ వేర్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. బట్ అన్ని బ్లాక్ బస్టర్స్ అయింది. కన్నడలో, తెలుగులో ఆల్సో. అండ్ కెన్ యూ రియల్లీ టెల్ 1 ఆర్ 2 ఫిల్మ్స్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది వ్యూయర్స్? ఐ థింక్ కన్నడలో ఐ డోంట్ నో షుడ్ ఐ సే? వెరీ ఈజీ. వాట్ ఈస్ ఇట్? ఇట్స్ ఆల్ ఓపెన్ ఇక్కడ ప్లాట్‌ఫార్మ్. యాక్చువల్లీ తెలుగులో నేను చెప్తాను. అది చాలా మంది హీరోయిన్స్ కి ఆఫర్ అయింది. ఆ ఫిల్మ్ అని నేను విన్నాను. గీతా గోవిందం. దట్ వాస్ ఐ హాడ్ హర్డ్ ద స్టోరీ ఫర్ దట్. తర్వాత అది కుదరలేదు. ఐ డోంట్ నో ద రీజన్ వై ఇట్ డిడ్ంట్ వర్క్ ఔట్. బట్ ఐ హాడ్ హర్డ్ దట్ స్క్రిప్ట్ టూ. ఓహ్! ఆఫ్ కోర్స్ ఇట్ కేమ్ ఔట్ బ్యూటిఫుల్లీ అండ్ ఆఫ్ ఇట్స్ కోర్స్. వండర్ఫుల్. దట్స్ ఎ డిఫరెంట్ దట్స్ స్టోరీ. ఎ డిఫరెంట్ థింగ్. సో అలాంటి కన్నడలో కూడా ఉంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. నో ప్రాబ్లమ్. నో ఇష్యూస్. అంటే ఇప్పుడు మీరు నాన్నగారి తాలూకా పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ ప్లస్ అనుకుంటున్నారా? మైనస్ అయిందనుకుంటున్నారా మీకు? నో, ఐ డోంట్ థింక్. ఇది కూడా ఒక ఏజెన్సీ వాళ్ళతో నేను సైన్ చేశాను. మేబీ లైక్ సమ్ 5 years బ్యాక్ ఆర్ సంథింగ్. దే కేమ్ అండ్ టోల్డ్ మీ సార్. ఓపెన్ గా చెప్పేశారు. మీ నాన్న వచ్చి ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ సమ్వన్స్ డాటర్, అది మీకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పేశారు. డిడ్ ఐ బిలీవ్ ఇట్? అబ్సల్యూట్లీ నాట్. బికాజ్ ఐ బిలీవ్ నేను చెప్పినట్టు ఇఫ్ ఇట్స్ మెంట్ ఫర్ యూ అది వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్ దట్ మా నాన్న కూడా నాకు చెప్పారు, కమర్షియల్ సక్సెస్ అది వస్తే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ వర్క్ అవుట్ ఫర్ యూ. మీన్ వైల్ మనం ఏం చేయాలి, మన చేతిలో ఏముంది? వీ షుడ్ వర్క్ వెల్, వీ షుడ్ వర్క్ ఎర్నెస్ట్లీ, యాక్టింగ్లో కాన్సన్ట్రేట్ చేయాలి. వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ అవర్ కంట్రోల్ అది ఆనెస్ట్గా చేయాలి. సో అదే నేను చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. అంటే వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు మీకు కరెక్ట్ గానే చెప్పారు. అవునా? కరెక్ట్ గానే చెప్పారు. ఎందుకంటే వాళ్ళొచ్చి మామూలుగా ఒక రెగ్యులర్ హీరోయిన్‌తో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేరు గదా! మేబీ. మాట్లాడలేరు. మా వెనకాతల అర్జున్ గారు కనిపిస్తుంటారుగా. ఏది మాట ఒకే ఒక్కడు కనిపిస్తుంటాడు. చీఫ్ మినిస్టర్‌నే పక్కన కూర్చోబెట్టేసిన వాడు కనిపిస్తాడు. సో ఇవన్నీ ఉంటాయి మీ వెనకాతల. సో యూ ఆర్ నాట్ అలోన్. దేర్ ఈస్ ఎన్ ఆర్మీ బిహైండ్ యూ. ఓ పెద్ద సైన్యం ఉంది మీ వెనకాతల. సో మీరు జనరల్‌గా బిలాంగింగ్ టు దిస్ జనరేషన్, ఈ తరం అమ్మాయిగా మీరు మామూలుగా అయితే గ్లామర్ వైపు వెళ్ళడానికే కదండి ఎక్కువ ట్రై చేస్తారు. ఇందాక మీ నాన్నగారు కూడా చెప్పారన్నారు, కమర్షియల్ సక్సెస్ రావాలి. కమర్షియల్ సక్సెస్ ఎలా వస్తుంది? టు బి ఎ పార్ట్ ఆఫ్ హిట్ ప్రాజెక్ట్స్. హిట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కమర్షియల్ గా, మాసీగా, ఒక రజనీకాంత్ గారు చేయనండి, ఒక కమల్ హాసన్ గారు చేయనండి. అంటే ఇటీవల రోజుల్లో కొంచెం సినిమా మారింది అనుకోండి కదా. మీకేమనిపిస్తున్నది ఇప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ గారు, ఇక్కడ చిరంజీవి గారు, ఇదంతా మళ్ళీ ఒక డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయని అనిపిస్తున్నదా మీకు? డెఫినెట్లీ. ఇప్పుడు దే ఆర్ యాక్సెప్టింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్, ఆల్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. ఒక టైంలో యూ నీడ్ టు లుక్ లైక్ అన్ యాక్టర్ అని ఉండింది. ఇప్పుడు దట్ డజంట్ ఎగ్జిస్ట్ అండ్ దట్స్ సో బ్యూటిఫుల్. బికాస్ జనాలు వచ్చి పర్ఫార్మెన్సెస్ చూడడానికే వస్తున్నారు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూడడానికే వస్తున్నారు. దే ఆర్ ఓపెన్, దేర్ లిమిటేషన్ ఫర్ ఆర్ట్ ఈస్ నో లాంగర్ దేర్. సో అది ఒక మంచి డెవలప్మెంట్. At the same time, I think talent kuda they are focusing on good talent. So I think that's a growth kada sir. Growth, definitely growth. Yeah.